గురువే సర్వలోకానాం విశదే భవరోగీనాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం. అందరికీ గురుమండల ఆశీస్సులు. సో మన నిత్య జీవితంలో చాలామంది నాకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, చాలా వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. గురువుగారు, ఎంత కష్టపడినా కానీ, ఎంత సామర్థ్యంగా పనిచేసినా కానీ బాసుల ధర మెప్పు పొందలేకపోతున్నాము, ఉద్యోగం నిలుపుకోలేకపోతున్నాము. సో ఇలాంటి ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగ సాటిస్ఫాక్షన్ లేదు, మరియు వ్యాపారం ఎంత కష్టపడినా డబ్బులు నిలవడం లేదు. డబ్బులు ఉండి మాకు అవసరాలు అది కాయడం లేదు, నీళ్ళలాగా డబ్బులు వెళ్ళిపోతూ ఉంది. అంటే దీనికి అంతటి కారణము డబ్బులో ఎనర్జీ లేదు, మీరు చేసే పనిలో చేతనాశక్తి లేదన్నమాట. ఆ చేతనాశక్తి గోల్డెన్ ఎనర్జీ, బంగారపు వర్ణపు శక్తి అన్నమాట. అది సూర్యభగవాన్చే గురు మూలంగా ప్రభావితం అవుతుంది. బ్రెయిన్లో లైట్ లేదనుకోండి, మీరు ఎంత సామర్థ్యంగా ఎంత ఎగిరెగిరి పని చేసినా కానీ, ఎట్లా ఏం చేసినా కానీ ఉద్యోగంలో మీరు రాణించలేరు. ఎందుకంటే బ్రెయిన్లో లైట్ లేదు. గోల్డెన్ లైట్ అవసరం ప్రతి ఒక్క జీవికి. ఆ బ్రెయిన్లో గోల్డెన్ లైట్ ఉంటేనే వాళ్ళ లైఫ్లో ఎన్లైట్మెంట్ ఉంటుంది. సో లైఫ్లో ఎన్లైట్మెంట్ కావాలంటే గోల్డెన్ లైట్ మన బ్రెయిన్లో, చిన్న మెదడులో పెద్ద మెదడులో గోల్డెన్ లైట్ కావాలి. సో ఈ గోల్డెన్ లైట్ ఎక్కడ దొరుకుతుంది అంటే, గురువారం రోజు గోల్డెన్ ఎనర్జీ సూర్యభగవాన్తో విబ్జార్ అనే దాంట్లో ఒక పార్ట్లో సూర్యభగవాన్చే ప్రభావితమైతే గోల్డెన్ ఎనర్జీ గురుముఖంగా వస్తుంది. నేను ఏదో చెప్పాను, గురువారము పసుపు దుస్తులు ధరించండి, గురు భగవాన్ని సేవించండి. దక్షిణామూర్తి అయితే కావచ్చు, షిరిడి సాయిబాబా అయితే కావచ్చు, దత్తాత్రేయులు అయితే కావచ్చు, గురు రాఘవేంద్ర స్వామి అయితే కావచ్చు, పోతులు వీర బ్రహ్మేంద్ర స్వాములు అయితే కావచ్చు, ఇలా కృష్ణ మందిర్ జగద్గురు కావచ్చు, శివాయ గురువే నమః. ఓం. అట్లా మీరు గురువు ఎవరినైతే మీరు ఎంచుకుంటారో అట్టి గురువుని మీరు ఉపాసించి, ముఖ్యంగా ఉండవలసింది గురువు పట్ల విశ్వాసము. గురువు పట్ల విశ్వాసము, ప్రేమ, నమ్మకము, గురువు పట్ల ఉండవలసింది శ్రద్ధ, భక్తి, విశ్వాసము, ప్రేమ. ఇవన్నీ ఈ లక్షణాలు గురువు పట్ల మీకు ఉందంటే గురు అనుగ్రహం ఆటోమేటిక్గా మీకు మీరు చేసే పనిలో మీ మెదడులో లైట్ ఎన్లైన్మెంట్ అయ్యి మీరు చేసే పనిలో ఎన్లైన్మెంట్ అవుతుంది. సో ఈ గురువారం చేసే సాధన సాయంత్రము ఇక్కడ కంచి నుంచి అరకోణం పోయే దారిలో గోవిందవాడి అగ్రం అని చెప్పి దక్షిణామూర్తి గుడి ఉంది. చాలా అమోఘం. ఎంత ప్రాచీనమైతే ప్రాచీనత అటు ఉంచండి. ఎంత శక్తి అంటే మౌనంగా కూర్చొని ఉంటారు, అద్భుతమైన శక్తి ఎనర్జీ ఇస్తారు. అక్కడ పోయిన వచ్చిన వాళ్ళకు వాళ్ళ మనుగుడు తిరిగే లేదనమాట. దాంట్లో నేను కూడా ఒకరిని 5 గురువారాలు వెళ్ళాను. అంతే. నా ఎన్లైట్మెంట్, నా బ్రెయిన్లో ఒక్కసారిగా ఆయన ఎన్లైట్మెంట్ లైట్ ఇచ్చేసి ఎన్లైట్మెంట్ చేశాడు. ఇప్పుడు కాదు నేను చెప్పాను, 30 సంవత్సరాల ముందు. అట్లా నేను పోయి ఎంతోమందిని పంపించాను. కాంచీవరం నుంచి అరకోణం పోయే దారిలో గోవిందవాడి అగరం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఫిలింలో లాస్ అయిపోయి, ఫిలిం ఇండస్ట్రీలో లాస్ అయిపోయి రోడ్డుకు వచ్చేసి ఉంటే ఆ గుడికి వెళ్ళి మళ్ళీ పూర్వవైభవంకు తీసుకొచ్చాడు. అదొకటి. మళ్ళీ చిత్తూరులో కట్టమంచిలో కొలందీశ్వర స్వామి అని ఈశ్వరుని గుడి ఉంది. అక్కడ దక్షిణామూర్తి సైలెంట్గా కూర్చుంటాడు. ఆయన చాలా పవర్ఫుల్. ఒక 5 వారాలు వెళ్ళానండి 30 సంవత్సరాల ముందు. షోరూమ్ డెలివరీ కార్ ఇచ్చేసాడు. అప్పట్లో మాకు జరుగుబాటే అంతంత మాత్రం. అంత ఐశ్వర్యం, అంత ఇది. కాబట్టి మేము ఎక్కడ వెళ్ళాము గురువుగారు, చిత్తూరు వెళ్ళాము, గోవిందవాడ అగ్రం వెళ్ళాము, ఎక్కడ వెళ్ళాము అంటే, మీరు ఉన్న పలంగానే భగవంతుడు ప్రేమ గల పరమాత్ముడు. మీరు ఎక్కడ కొలిస్తే మీ దగ్గరే వస్తాడు. మీరు అక్కడ వెళ్ళాల్సిన పని లేదు, ఆయనే మీ దగ్గరకు వస్తాడు. మీరు కొబ్బరికాయ పలకొట్టి ఇంట్లో దానికి పసుపు రంగురించి సువాసన భరితమైన పూలు వేసి పసుపు ఒత్తితో దీపారాధన చేసి, గురువే సర్వలోకానాం విశదే భవరోగీనాం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః ఓం అని చెప్పి ఒక 108 సార్లు అనండి, జరగండి. మళ్ళీ ఎట్లుంటుందో మీరే చూడండి. నేను చెప్పే పనే లేదు. 5 గురువారాలు చేయండి, పట్టుదలగా చేయండి. ఒక సంకల్పం పెట్టండి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా కోరిక కానీ. అంతెందుకు మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా కానీ గురు అనుగ్రహం ఉంటేనే మీ ఇంట్లో
ఆ మెదడులోనే కాకుండా మీ ఇంట్లో ఆ గురు లైట్ వెలిగితేనే మీ ఇల్లు కూడా ఎన్లైట్మెంట్ ఉంటుంది. అందరికీ గురుమండల ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే.